తెలంగాణల షేయి పార్టీలు గద్దెనెక్కిన కొత్తల కరెంటు కొట్లాట గట్టిగానే అయ్యింది. అప్పులు చేసి కరెంటు కొన్నారు, ఆగం పట్టిచ్చిర్రు అని పాత సర్కారోళ్ళ మీద ఒక తీరుగా ఆడిపోసుకున్నారు. మరిగా గతి లేనప్పుడు సప్పో చేసి కొనాల్సిందే కదా, కరెంటు ఇవ్వకపోతే పబ్లిక్ ఊకుంటారా అని కార్ పార్టీలు కూడా మరలబడ్డారు. అయితే అప్పుడంటే అప్పులు చేసి కొన్నరేమో కానీ ఇప్పుడు ఆ అవసరం లేదంటుర్రు. ఏంటికంటే ఇక చూడుర్రి, ఊకే వాళ్ళతోని వీళ్ళతోని కోసిరి కోసిరి కొనకుండా మన కరెంటు మనం తయారు చేసుకుంటే అయిపోయాయి కదా. ఏం బొగ్గు లేకనా బంగారం అసోంటి బొగ్గు బాయిలు ఉన్నాయి, లెస్స తయారు చేసుకోవచ్చు కరెంటు అని నల్గొండ జిల్లా దామరచెర్ల కాడ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టడానికి అప్పట్లో 2014లో శంకుబండ బాతి ఇచ్చిండు మాజీ సీఎం కేసీఆర్ సారు. అట్లా ఇక అటు గుంజులాడ ఇటు గుంజులాడ నడుమ కరోనా చేయబట్టి కేసులు చేయబట్టి ఆఖరికి ఇన్నొద్దులకు మొక్కం తెల్లగైంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ల కరెంటు తయారు చేసుడు చాలు చేసిండ్రు. డిప్యూటీ సీఎం బట్టి సారు తత్తిమ మంత్రులంతా కలిసిపోయి పూజలు చేసి రిబ్బన్ కత్తిరిచ్చిండ్రు. అయితే ఇదివరకే రెండో యూనిట్ను షేయి పార్టీల సర్కారు వచ్చినాకనే సీఎం రేవంత్ సారే చాలు చేసిండు. అట్లా ఇక 2 యూనిట్లల్లో చెరో 800 మెగావాట్ల లెక్కన అంత కలుపుకొని 1600 మెగావాట్ల కరెంటు తయారవుతుందట. మొత్తం 5 యూనిట్లు గట్టనికే పనులు చాలు చేస్తే అందులో ఇప్పటికి 2 యూనిట్లు చాలైనాయి. ఇంకో 3 కడుతుండ్రు, వాటిని కూడా వచ్చే 7 కల్లా చాలు చేస్తారట. పెద్ద ముచ్చట ఏంటిదంటే థర్మల్ పవర్ ప్లాంట్ కొరకు భూములు ఇచ్చిన వాళ్లకు ఆగస్టు 15 లోపు సర్కారు నౌకర్లు ఇస్తారట. ఇంకో దిక్కు కరెంటు కార్ఖానాల కొలువులు చేసేటోళ్ళు ఉండేటందుకు 3 కిలోమీటర్ల దూరంలోనే 60 ఎకరాలలో ఇండ్లు కట్టిస్తున్నారు. దానికి కూడా చెక్కుబండ బాధించిండ్రు మంత్రులు. మొత్తానికి కరెంటు కొరకు పక్క రాష్ట్రాల పోంటి దేయి అని చేయి దాపకుండా మనది మనమే తయారు చేసుకునే రోజులు వచ్చినాయంటే మంచి ముచ్చట్నే కదా అనుకుంటారా అందరూ.